తాజా అంశాన్ని చూస్తున్నాం. సంగారెడ్డి జిల్లాలో మున్సిపల్ ఎన్నికల పోలింగ్ సమయంలో 34వ వార్డు వద్ద జగ్గారెడ్డి చేసిన వ్యాఖ్యలపై ఎఫ్టీఎస్ టీం ఫిర్యాదుతో సంగారెడ్డి టౌన్ పోలీసులు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఇక మరింత సమాచారం మా ప్రతినిధి రామకృష్ణ అడిగి తెలుసుకుందాం. రామకృష్ణ, చెప్పండి, జగ్గారెడ్డిపై కేసుకు సంబంధించి వివరాలేంటి? సంగారెడ్డి జిల్లాలో నిన్న మున్సిపల్ ఎన్నికలు జరిగిన సందర్భంలో అయితే మాత్రం 34వ వార్డు వద్ద ఈ కొంత ఉద్రిక్త వాతావరణం నెలకొన్న నేపథ్యంలోనే అటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థి పోలీసులకి కొంత వాగ్వాదం జరిగింది. ఈ వాగ్వాదం నేపథ్యంలోనే సిఐ స్థాయి వ్యక్తి తమ అభ్యర్థిని గల్లా పెట్టాడని చెప్పి సమాచారం అందుకున్న జగ్గారెడ్డి అయితే మాత్రం ఆ 34వ వార్డు వద్దకైతే చేరుకున్నాడు. అక్కడ చేరుకున్న తర్వాత పోలీసులతో ఆయన తమ అభ్యర్థిని ఎందుకు గల్లా పెట్టుకున్నారు, తాను చేసిన తప్పేంటని అడుగుతున్న క్రమంలోనే ఆ పోలీసులు అయితే మాత్రం అక్కడి నుంచి పంపించడానికి జగ్గారెడ్డి చూశారు. కానీ ఆ సిఐ అక్కడికి రావాలి అని చెప్పి తీవ్ర స్థాయిలో ఆయన ఆగ్రహం వ్యక్తం చేస్తూ కొంత దుర్భషలాడిన ఘటన అయితే చూసాం. అయితే మాత్రం ఈ రోజు ఆ దుర్భషలాడిన ఘటన పైన అయితే మాత్రం సంగారెడ్డి టౌన్ పోలీస్ స్టేషన్ అయితే మాత్రం పోలీస్ సెక్షన్ల కింద వాళ్ళు ఎఫ్టీఎస్ టీం ఇచ్చిన ఫిర్యాదు మేరకు అయితే మాత్రం 223, 351, 352, 132, 329 సెక్షన్ల కింద పోలీసులు అయితే కేసు నమోదు చేశారు. అయితే ఈ విషయాన్ని నిన్నే అంటే పోలింగ్ జరుగుతున్న క్రమంలోనే జగ్గారెడ్డి ఒక్కసారిగా పోలింగ్ కేంద్రంలోకి చొచ్చుకుపోయే ప్రయత్నం అయితే చేశారు. పోలింగ్ నిలిపివేస్తాం, ఆ వ్యక్తి ఎవరైతే ఉన్నారో తమ అభ్యర్థి కాలరా పట్టుకున్న సిఐని వెంటనే సస్పెండ్ చేయకపోతే పోలింగ్ జరుగుతున్న క్రమంలోనే పోలింగ్ మొత్తం నిలిపేస్తాం, ఎన్నికలను బహిష్కరిస్తామని చెప్పి కూడా తీవ్ర స్థాయిలో ఆయన మండిపడ్డారు. దీనిపైన కూడా రాష్ట్ర ఎన్నికల సంఘం అయితే మాత్రం నిన్న స్పందించింది అని చెప్పుకోవచ్చు. అలాగే ఈ రోజు మాత్రం ఆ టీం ఇచ్చిన ఫిర్యాదు మేరకు అయితే మాత్రం జగ్గారెడ్డి పైన కేసు నమోదైంది. మరోపక్క జగ్గారెడ్డి మాత్రం ఈ రోజు ఒక ప్రెస్ నోట్ విడుదల చేశారని చెప్పుకోవచ్చు. బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి సోషల్ మీడియాలో హరీష్ రావు అలాగే కేటీఆర్ నుంచి అయితే మాత్రం ఈ ట్వీట్లు వచ్చిన సందర్భంలోనే వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు పోలీసులను ఏ విధంగా దుర్భషలాడారు, అలాగే వారిపైన ప్రవర్తించిన తీరును ముందు బీఆర్ఎస్ పరిగణలోకి తీసుకోవాలి, వారు ముందు సక్రమంగా ఉండాలి, తర్వాతే నా పైన ఎలాంటి పోస్టులు పెట్టడం కానీ చేయడం కానీ చేయాల్సిన పరిస్థితి అయితే ఉందని చెప్పి కూడా జగ్గారెడ్డి తీవ్ర స్థాయిలో బీఆర్ఎస్ పార్టీ పైన అయితే మాత్రం తీవ్ర స్థాయిలో మండిపడ్డారని చెప్పుకోవచ్చు. అలాగే పోలీసులు అయితే మాత్రం ఇప్పటికే జగ్గారెడ్డి పైన ఈ పోలీస్ సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన పరిస్థితి అయితే ఉంది. రాకేష్, ధన్యవాదాలు రామకృష్ణ.